పరిశుద్ధుల పరిశుద్ధులకు యేసయ్య, ఈ సాయంకాలపు శుక్రవారపు ఆరాధనలో మీ సహాయం మాకు దయచేయమని, ఈ వాక్యమును వీక్షిస్తున్న బిడ్డలకు దీవెనలు దయచేయమని, మా మానవులు మీరు అంగీకరించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమస్త మానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సహోదరత్వము సమాన సంగాను మాకు తెలియని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. పరార్థమై భావ శరీర బసగిన పరార్థమై భావ శరీర బసగిన సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా, నా పెదవులు తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములం దుందునాట్లు మహిమా కలుగుగాక. ఆమేన్, ఆమేన్. విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతుకులాతో అధికారముతో శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాపక్షమాపణ శరీర పునరుత్థానమును
నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని వాక్యము చదువుకుందాము. ఈ శుక్రవారపు సాయంకాల ఆరాధన కొరకు అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి 19 వరకు భాగాన్ని పాస్టర్ గారు చదివిస్తారు. ఈ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపత్తును అని వ్రాయబడి ఉన్నది. ఎంత పర్యంతం? 71. నీవు నా దేవున్నావు యేసు నాదరివిల బ్రోవవే నన్ను గావవే ఈ విల బ్రోవవే నన్ను గావవే పాప మానవ శాప భారమునోపి సిల్వన్ బడిన క్షేమాధిపతి సర్వభూపతి క్షేమాధిపతి సర్వభూపతి శ్రేయమౌ కాయంబు భక్తులకీయ సిద్ధం జేయు యేసు నాయక మోక్షదాయక యేసు నాయక మోక్షదాయక మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ఈ దినము మనం చదువుకున్న పరిశుద్ధ గ్రంథ సత్యం నుండి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి ఉత్తరము 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఇక్కడ మనకి ఇవ్వబడిన భాగంలో 7 సత్యాలు సిలువ శక్తిని గూర్చి, సిలువ రక్షణను గూర్చి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. మహోన్నతుడు అయిన తండ్రి, పౌలు మహాశయుడి ద్వారా మాకు ఇచ్చిన మీ వాక్య సత్యము సిలువ శక్తిని గురించి మాతో మాట్లాడమని, నా నోటి మాటలు మా హృదయ ధ్యానమును మీ దృష్టి యోగ్యముగా చేసుకున్నాం. యేసు ప్రభు పేరు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, పౌలు మహాశయుడు కొరింథీలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ సిలువను గూర్చిన వార్తను గూర్చి, అనగా అతడు బాప్తిస్మమును గూర్చి వచ్చిన వాదనను బట్టి క్రీస్తు విభజింపబడలేదు, ప్రభు మీ కొరకు, పౌలు మీ కొరకు సిలువ వేయబడలేదు, యేసుక్రీస్తు ప్రభువారి మీ కొరకు సిలువ వేయబడిన యేసునామములో బాప్తిస్మం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మం పొందినట్లయితే మీరు మేలు పొందుతారు తప్ప పౌలు కొరకు కాదు మీరు చేసే త్యాగము.
కనుక పౌలను గురించి వారి వాదన పెట్టుకున్నప్పుడు వారితో మాట్లాడుతూ ఆ 13వ వచనంలో పౌలు మీ కొరకు సిలువ వేయ బాప్తిస్మిచ్చిన క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్టు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ వ్యర్థము కాదు. అసలు సిలువ అనే సత్యానికి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ సిలువను గురించి పాత నిబంధన గ్రంథములో లలాటము అని చెప్పబడింది. లలాటము అనగా ఇది ఒక పాపికి విధింపబడే శిక్షకు సాధనము. అసలు ఒక వ్యక్తిని పాపము చేసినప్పుడు అతడు సభలో లేక న్యాయసభలో అతడికి తీర్పు జరిగి అతడు మరణశిక్షకు అర్హుడైనప్పుడు, మరణశిక్షకు పాత్రుడైనప్పుడు అతడు చేసిన తప్పేమిటో ప్రజలందరికీ తెలుపబడినట్లుగా ఆ పాప విలాసము లేక తప్పుడు విలాసము, అతడు చేసిన తప్పును సమాజానికి పబ్లిక్ తెలియటం కొరకు ఒక పెద్ద బోర్డు రాసి అతడు వేయబడే సిలువుకు దానిని కట్టి ఆ ఊరంతా త్రిప్పి అతన్ని ఊరి వెలుపుకి తీసుకొని పోయి ఆ కొయ్యపై అతన్ని చంపేవారు. అలాంటి భయంకరమైన దినాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనలను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన తదుపరి ఆ తప్పు చేసిన వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి చంపబడవలసిన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు తన మీద వేస్తున్నారు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యుక్తకాలంలో మన కొరకు చనిపోయాను అని సత్యము పౌలు గారే ఈ మాటను తెలియజేస్తారు. అలాంటి ఈ సిలువ రక్షణ సువార్తను గురించి లేక సిలువను గుర్చిన వార్త, సిలువ వ్యర్థము కాకుండా సిలువ యొక్క మహిమ, సిలువ యొక్క విలువ ఎక్కడ పెరిగింది అనగా పాపి సిలువ మీద చంపబడినప్పుడు ఆ సిలువకు విలువ రాలా. ఒక తప్పు చేసిన మనుషుడు తన తప్పును బట్టి ఆ సిలువ మీద చంపబడినప్పుడు ఆ సిలువ దానికి అర్థం ఏమిటంటే పాపులు చంపబడే స్థానం, పాపికి విధించబడే శిక్ష అని, మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని మోషే ధర్మశాస్త్రం అందు రాయబడి. మ్రాను అనగా సిలువపై చంపబడేవాడు శాపగ్రస్తుడు. శాపము చేసుకున్నవాడు, పాపము చేసిన వాడినే సిలువ మీద చంపుతారు. కానీ ఆ పాపి స్థానంలో శాపగ్రస్తమైన భారమును వహించి ఆయన ఆ సిలువపై దేవుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు, పాపుల విమోచకుడైన ప్రభువారు ఆ సిలువలో చనిపోవటం ద్వారా సిలువను చూచి భయపడి సిలువను చేదరించుకొని సిలువకు విలువ లేని, సిలువ పాపులది, సిలువ పాపిని చంపే సాధనము అనుకున్న లేక పాపికి విధించబడే శిక్షకు కేంద్ర స్థానం అనబడిన సిలువ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మన కొరకై 2020 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టినందుకు ఆ సిలువకు ఒక గొప్ప విలువ వచ్చింది. భక్తుడు అంటాడు, గుడిలో కాదు సిలువ, మెడలో కాదు, నీ హృదయంలో ఆ సిలువ విలువను నీవు కలిగి ఉన్నప్పుడు అప్పుడు అది సార్థకమవుతుంది అని లేఖనం చెప్పబడతాం. నిజమే, సిలువను మనం చర్చ్ ఆల్టర్ మీద పెట్టుకోవడం కారణం ఏంటంటే ఓ విశ్వాసి నీ కొరకే ప్రభు ఆ సిలువ మీద చనిపోయాడు గుర్తుంచుకో అని నిన్ను హెచ్చరించడానికి ఆల్టర్ మీద ఉంది. అంతేగాని సిలువ దేవుడు కాదు సుమా. అలాగనే ఒక సేవకుడు మెడలో సిలువను వేసుకోవడం ద్వారా, క్రాస్ వేయటం ద్వారా అతడు ఒక సేవకుడిగా గుర్తింపు కొరకు కాదు. ఇది ఒక గుర్తింపు, సేవకుడనే గుర్తింపు కొరకు కాదు, ఎవరైనా వేసుకోవచ్చు. సిలువ మెడలో వేసుకోవడం తప్పని కాదు. కనుక ఇది మెడలో ధరించే ఒక సేవకుడైనా ఒక విశ్వాసి అయినా గుర్తుంచుకోవాల్సిన సత్యం, ఇదిగో నిన్ను రక్షించిన రక్షకుడు ఈ సిలువలోనే ప్రాణం పెట్టి నీకు విమోచన కలుగు చేశాడు కనుక
ఆ విమోచన నీవు నిర్లక్ష్యం చేయకుండా గుర్తుంచుకో అని ఇది ఒక మేల్కొల్పుగా సేవకుని మెడలో, లేక ఆ రక్షణను నీవు ప్రకటించే ఒక సేవకుడు అయి ఉన్నావు, ఆ రక్షణ నీవు నిర్లక్ష్యం చేయకు సుమా అని సేవకునికి ఒక మేల్కొల్పుగా ఈ యొక్క సిలువ. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, అలాంటి సిలువ నశించుచున్న వారికి ఎవరు ఏమి నేను నశించుకోలేదులే అనుకుంటే, ఇదే పౌలు గారు ఇదే కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ 15వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, రక్షింపబడి వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. గమనించాలి, ఈ సిలువ రక్షింపబడే వారికి సువాసనగాను, నశింపచేయ వారికి లేక ఆ సిలువను అర్థం చేసుకోలేని వారికి అది మరణపు వాసనగా ఉంటుంది. ఆ 16వ వచనంలో అంటాడు, నశించు వారికి మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగా. ఇది కొంచెం అర్థం చేసుకోవడం క్రిటికల్గా నీకు అనిపించవచ్చు, నాకు అనిపించవచ్చు, కానీ అక్కడ అర్థం సిలువను కూర్చిన వార్త అంటే సిలువ వచ్చి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఈ సిలువ ఏదో చర్చి టవర్ మీద లేక ఆల్టర్ మీద సేవకుని మెడలోను, విశ్వాసులు బంగారు నగలో అది ఒక ఆభరణంగా అంతవరకే కాదు. ఎందుకు అది, లేక అది కేంద్రంగా, అది ఒక గుర్తింపుగా, అది ఒక నమూనాగా ఎందుకు ఉంచారు ఆలయం మీద, ఆలయంలోను సేవకుని దగ్గర, విశ్వాసుల దగ్గర అనగా, అది నశించిపోయి చెడిపోయి పడిపోయి తప్పిపోయిన అవిశ్వాసి ఆ సిలువను చూచి రక్షింపబడినట్లు, ఆ సిలువను చూచి పశ్చాత్తాపపడినట్లు, ఆ సిలువ సత్యము రక్షింపబడే వారికి జీవార్థపు అయిన సువాసనగా ఉందట. అది అర్థం చేసుకుని వారికి మరణపు వాసనగా ఉంది అంటాడు. ఈ మాటే ఇదే 2వ పత్రిక కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో అంటాడు, మీ చేతనైన ఏ మనుషుల చేతనైనా మీరు విమర్శింపబడడం నాకు మిక్కిలి అల్పమైన సంగతి నేనని నన్ను నేనే విమర్శించుకున్నాను. నాయందు నాకు ఏ దోషం కానరాదు, ఆయనను ఇందువల్ల నీతిమంతుడిగా ఎంచబడును, నన్ను విమర్శించువాడు ప్రభువే. కనుక ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటి అనగా, నన్ను నేనే ఆత్మస్వపరీక్ష చేసుకుంటే, నిన్ను నీవే ఆత్మస్వపరీక్ష చేసుకుంటే ఎవరో ఈయన తప్పు చేస్తున్నాడు, ఆమె తప్పు చేస్తుంది అని ఎవరో అనడం కాదు. నీవు ఒక విశ్వాసిగా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని మందిరానికి వస్తూ ఉంటే, వాళ్ళు బైబిల్ పట్టుకొని ఆలయానికి వెళ్తున్నారు, ఆయన అలాంటి వాడు అని ఒకరికి నీవు అవకాశం ఇవ్వకూడదు, ఒకరు నిన్ను చెప్పుకునేలాగా ఉండకూడదు. అది దేవుని నామానికి, ఆ సిలువకు విలువ లేని వారుగా చేస్తున్నారు మొత్తం. కనుక నశించిపోతున్న నేను రక్షింపబడినప్పుడు, నశించిపోతున్న నేను గమనించగలిగినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథమును బట్టి ఆ సిలువకు విలువ కలిగింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది, ఎంత బైబిల్ చదివినా, బైబిల్ సంఖ్యలో పెట్టుకున్నా, బైబిల్ భుజం మీద పెట్టుకున్నా, ఆ బైబిల్ని మనం పవిత్రంగా చూచి లేక దేవునికి ఆ విధేయత మనం కలిగి లేనప్పుడు, లేక ఈ వాక్యాన్ని, ఈ సిలువను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఒక వెర్రోడు చేతిలో వజ్రం పెడితే అదేదో రాయనుకుంటాడు. గమనించాలి, ఒక వెర్రివాడికి అంటే ఒక అమాయకుడికి, ఒక పిచ్చోడికి ఒక వజ్రం తీసుకొచ్చి లేక ఒక ముత్యం తీసుకొచ్చి వాడి చేతిలో పెడితే నవ్వుతాడు, ఇసిరేస్తాడు. ఎందుకంటే దాని విలువ తెలియదు కనుక. అదే అంటున్నాడు, సిలువను గురించిన వార్త వెర్రితనం. అంటే ఆ సిలువ యొక్క మహిమ, ఆ విలువ, దేవుడు చేసిన ఆ గొప్ప త్యాగం
నువ్వు ఎన్నేండ్ల నుంచో ఆలయానికి వచ్చి, ఎన్నేండ్ల నుంచో వాక్యము చదువుతూ, ఎన్నేండ్ల నుంచో నీవు సిలువను గురించి తెలుసుకుంటూ, ఈ రక్షకుని గురించి తెలుసుకుంటూ కూడా అది నీవు గ్రహించలేకపోతే, ఒక పిచ్చోడి చేతిలో వజ్రం పెడితే వాడికి దాని విలువ తెలియకుండా నవ్వుతాడు, చూస్తాడు, అంటాడు, పారేస్తాడు. సేమ్ ఆ రక్షణ, ఆ విలువైన సిలువ ప్రభువు మన కొరకు ఇచ్చిన గొప్ప రక్షణ అర్థం చేసుకోకపోతే, తెలుసుకోలేకపోతే, మనం ఇంకా మార్పు చెంది మన కఠినమైన మనస్సు, హృదయాన్ని, రాతి వంటి గుండెను మనం మార్చుకోలేకపోతే, ఆ సిలువే అనుకుంటావు తప్ప ఆ సిలువలో ఉన్న విలువ నీకు అర్థం కాదు. వెర్రితనం. వెర్రోడు, పిచ్చోడు చేతిలో వజ్రం పెడితే వాడెంత దాన్ని వినియోగించుకుంటాడు, నీవు నేను అంతే, విలువ తెలుసుకోకపోతే. కనుక గమనిద్దాం ప్రియ విశ్వాసులారా. అందుకని ఇదే కొరింథీ మొదటి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే అక్కడ అంటాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. గమనించాలి, ప్రకృతి సంబంధి, దేవుని సంబంధి. ప్రకృతి సంబంధం అంటే ఈ లోక సంబంధమైన, ఈ లోకంలో ఉన్నదంతా ప్రకృతి, చెట్లు, పొలాలు, పక్షులు, పశువులు, ఈ లోకంలో కనిపించేదంతా ప్రకృతి అన్నాడు. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమే అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేత వివేచింపదగదు కనుక అతడు వాటిని గ్రహింపజాడు. అర్థమైందా? ఈ ప్రకృతిని ప్రేమించే వారికి, చాలామందికి జంతువులంటే చాలా ఇష్టం, పక్షులంటే చాలా ఇష్టం, లేకపోతే కొంతమందికి ఫ్రూట్స్ బాగా లైక్ చేస్తారు, కొంతమంది జ్యూసులు బాగా, ఏదేదో ఈలోక సంబంధంగా ఈ ప్రకృతిలో దొరికేవి. నాకు ఈ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం, ఈ పక్షులు అంటే చాలా ఇష్టం, ఈ జంతువులు అంటే చాలా ఇష్టం, లేకపోతే మా మమ్మీ అంటే చాలా ఇష్టం, మా డాడీ అంటే చాలా ఇష్టం, మా బ్రదర్ అంటే ఇష్టం, మా సిస్టర్ అంటే మంచిది, ఇష్టం కాదన్నా. అందుకే ప్రభు అంటాడు, నాకంటే ఎక్కువగా తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములైన, అక్కచెల్లెలనైనను ప్రేమించేవాడు నాకు. అంటే ఈ లోకానికి, ఈ ప్రకృతి, ఈ మానవ సంబంధం. కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిది సిలువ గూర్చిన వార్త నశించే వారికి, ఎవరు నశించేవారు అంటే ఆ దేవుని యొక్క శక్తిని గ్రహించలేని వారు. రెండవది ఎర్రితనం. అంటే నిజమే, ఒక విలువైన వజ్రాన్ని లేక ముత్యాన్ని పిచ్చోడు చేతికిస్తే దాన్ని లెక్కలేతనంగా విసిరేస్తాడు. సిలువను అర్థం చేసుకోకపోతే, సిలువ వార్త అర్థం చేసుకోకపోతే వారికి అంతే అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, సిలువ వార్త విని రక్షింపబడాలి. లేక ఎన్నో ఏండ్లుగా, ఎన్నో తరాలుగా ఈ సిలువ వార్తను వింటూ దాన్ని లెక్క చేయని తరముగా ఉన్నట్లయితే మనం ఇంకా రక్షింపబడిన లిస్టులోనే ఉంటాం. ఈ సత్యమును గురించి కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు అంటాడు, మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచినారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపమైన సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందిన వారయ్యుందురు. అది వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యములో ఉన్న సారాంశము ప్రభు మన కొరకు చేస్తున్న గొప్ప విలువను తెలుసుకోగలిగినప్పుడు మనం రక్షింపబడతాము. లేక ఈ సిలువ మనకి రక్షణ కారణంగా ఉంటుంది అని ఆ మాటలే మొదట మనం చదువుకున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనంగా ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి పిలువబడిన వారికి దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అది ఏ దేశస్తుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, వాక్యాన్ని అంగీకరించి. నిజమే, ఏలీ కుమారులు ఒఫ్ని, ఫినెహాసులు చాలా పెద్దవాళ్ళు. వాళ్ళ నాన్నగారు చెప్పే వాక్యము
వాళ్ళు అధ్యయనం చేయలే, వారు దాన్ని మనసును పెట్టుకోలేదు కనుక వారు నశించిపోయారు. కానీ బాలుడైన సమూయేలు చూడండి, ఈ కనెక్షన్ తీసే ఈ పెద్ద లైట్ కనెక్షన్ తీసిరే బాబు. ఓకే, కనుక ఇక్కడ మనం గమనించవలసిన సత్యము, ఏ దేశస్థుడైనా కావచ్చు, ఏ మనుషుడైనా కావచ్చు, ఏలీ కుమారులు రక్షింపబడాల. వారు పెద్దవారే, మ్యారేజ్ అయింది, కుటుంబం ఉంది, ఎత్తగలిగిన వారు దేవుని రక్షణ తెలుసుకోకుండా నశించిపోయారు. కానీ బాలుడైన సమూయేలు దేవుని వాక్యానికి భయపడ్డాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అతడు రక్షింపబడ్డాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. 4వది, ఈ సిలువను కూర్చిన వార్త దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి. ఇదే కొరింథీ 1:2 అంటాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప. అది ఆ శక్తి ఏమిటంటే, ఇతడు చాలా ఒక మంచి మేధావి, విద్యావంతుడు, ఒక మహా సభ్యత్వం, యోధా సమాజంలో ఒక సభ్యత్వం కలిగిన ఒక సభ్యుడు, మంచి గోత్రికుడు, బెన్యామీను గోత్రికుడు, ఒక మంచి ప్రొఫెసర్ దగ్గర, గమనీయుల దగ్గర చదువుకున్న మంచి పాండిత్యము నేర్చుకున్న గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ ప్రకృతి సంబంధంగా ఇందా మనం చదువుకున్నాం. ప్రకృతి సంబంధమైన వాడికి ఇది అర్థం కాదు, అది దేవుని యొక్క ఆత్మ వలన నడుపుకున్న వారికి తప్ప అని మనం దాకా ఈ కొరింథీ 1:2 ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని విషయమై అంగీకరింపడు. అప్పుడు దేవుని అంగీకరించలా సౌలు. కానీ ఇక్కడ అంటాడు, అతడు రక్షింపబడిన తర్వాత ఇక్కడ అంటాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన. అది ఆ సిలువ యొక్క శక్తి ఏమిటి? ఆ సిలువకు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆ బలమును గురించి చెబుతున్నాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను మరి ఎవరిని ఎరుగనని నిశ్చయించుకుంటుంది. ఆ నిశ్చయత ఏమిటంటే, యేసయ్య ఆ సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆ సిలువకు ఒక దైవికమైన శక్తి. నిజమే, ఈ లోక సంబంధమైన కొన్ని దురాత్మలు సిలువ గుర్తు వేస్తే, సిలువను చూపిస్తే భయపడతాయి. అంటే సిలువ యొక్క ముద్రలో, సిలువ యొక్క నామములో ఒకప్పుడు అది భయం, కానీ దానికున్న ఆ పవర్, దానికున్న విలువ, అది చాలా శక్తివంతమైనది అని దేవుని యొక్క లేఖన నాటి వాక్యం ద్వారా మనం ఆలోచన చేసుకొని ఒక ఆ గుర్తింపు ఆలోచన ఉన్నట్లయితే మనం చాలా ధాన్యులము. దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అనేకులను మనం ప్రభు దగ్గరకు నడిపించడానికి సాధనమై ఉంటాం. అలాంటి రక్షణానుభవం ఇంకా మనం పొందుకొని ఎదగలేకపోతే పొందుకుందాము, ఎదుగుదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ శుక్రవారపు సాయంకాలపు ధ్యానంలో సిలువను కూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనం కానీ, రక్షింపబడే మాకు అది చాలా ధన్యకరమైనదని మీ సత్యముల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. శక్తిగల నామములో మీ సిలువ శక్తి చేత, లేక నీ మహత్తరమైన దేవుని యొక్క కృప చేత ఈ కరోనా వైరస్ను తొలగించండి. భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని, ఇదిగో మా తూర్పుగోదావరిని, యేసయ్య మా ఎన్నమి లూథరన్ సంఘాన్ని, క్రైస్తవ బిడ్డలను, లేక లోకములో ఇంకా నిన్ను ఎరుగని వారు నిన్ను ఎరుగినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, యూట్యూబ్ ద్వారా లేక ఈ టీవీ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటూ మీ సన్నిధిలో నాయనా నీ సహాయం కోరిన బిడ్డలను దీవించము, దీవించము, దీవించము. ఈ కష్టకాలంలో అనేకులు ఎన్నో ఇబ్బందులు, భోజనం లేక, పని లేక, యేసయ్యా
చేయడానికి ఉద్యోగం లేక పని ఉన్నా బయటికి వెళ్ళి పని చేయలేని భయంతో ఉన్న పరిస్థితులను నీ కృప మాపై ఉంచమని అడుగుతున్నాను. హాస్పిటల్లో ఉన్న రోగులను దర్శించండి, స్వస్థపరచండి. కష్టకాలంలో ఉన్న బిడ్డలను దర్శించండి, వారికి సహాయం చేయండి. ఆహారం లేని బిడ్డలను తృప్తిపరిచే దేవుడుగా నీ కనికరము వారిపై ఉంచండి. దిక్కుమాలిన బిడ్డల కొరకు నీ సహాయం దయచేయండి ప్రభువా. ఇంకా ఈ రక్షణ, ఈ సిలువ శక్తిని అర్థం చేసుకోలేని, సిలువ విలువను అర్థం చేసుకోలేని బిడ్డలకు నీ కృప దయచేయండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించండి. యేసు ప్రభువానికి స్తోత్రాలు. ఎవరెట్టి బాధల్లో, ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు చిక్కుకున్నారు వారికి సహాయం చేసి విడిపించండి. నీ మేడ ఈ కరోనా నుంచి మాకు విడుదల ఇవ్వండి తండ్రి. లోకరక్షక, పాపుల విమోచకానికి స్తోత్రాలు. ఈ దినదేవులతో నింపి పంపించమని యేసు ప్రభువారి దివ్యనామములో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయం. మా యెడల ప్రార్థన చేసేవారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలోనికి తేకదుస్తూ మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలము మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.